జమ్మూ కాశ్మీర్లోని జువైనల్ హోమ్ నుంచి ముగ్గురు పరారీ అయినట్టు తెలుస్తోంది. అబ్జర్వేషన్ హోమ్ నుంచి కూడా ఇద్దరు పాకిస్తానీ పౌరులు భారత ఖైదీ తప్పించుకున్నారు. డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులపై ప్రస్తుతం కాల్పులు జరిపి తప్పించుకున్నట్టు తెలుస్తోంది ముగ్గురు ఖైదీలు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించారు. జమ్మూ పరిసరాల ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు భద్రతా సిబ్బంది. దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లోని జువైనల్ హోమ్ నుంచి ముగ్గురు పరారీ అయినట్టు తెలుస్తోంది. అబ్జర్వేషన్ హోమ్ నుంచి ఇద్దరు పాకిస్తానీ పౌరులు భారత ఖైదీ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులపై కాల్పులు జరిపి వారు తప్పించుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద జమ్మూ పరిసరాల ప్రాంతాల్లో ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది భద్రతా సిబ్బంది. అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చందు, దాదాపు ఒకటి మనకు బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా అంటే దేశ రాజధానిలో ఒకవైపు సమ్మిట్ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి కూడా పలువురు కూడా ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సమ్మిట్ లో పాల్గొంటున్నారు. మరొక వైపు మరికొంతమంది కూడా వివిఐపీలు కూడా రేపు కూడా ఇక్కడికి దేశ రాజధానికి రాబోతున్నారు. అయితే కీలకంగా కొద్దిసేపటి క్రితంగా దాదాపు 5:30 గంటల సమయంలో ఇటు జమ్మూ కాశ్మీర్ లో ఉండేటటువంటి ఏదైతే సరిహద్దు ప్రాంతం జువైనా అబ్జర్వేషన్ హోమ్ నుంచి అంటే దాదాపు ఒక ముగ్గురు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కీలకంగా ఉగ్రవాదులలో ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారికి ఏదైతే ఖైదీల నుంచి అక్కడ ఉండేటటువంటి పోలీస్ సెక్యూరిటీ గార్డ్స్ మధ్య అంటే వాళ్ళని కొట్టి అక్కడి నుంచి పరారైనట్లు ఏదైతే ఘటన జరిగినటువంటి సమయం సాయంత్రం 5:30 సమయము అప్పుడు దాదాపు అక్కడి నుంచి పరారైనటువంటివి మొత్తం అంతా కూడా సమాచారం అందడంతో ఒక్కసారిగా కూడా పోలీసులంతా కూడా దీనికి సంబంధించినటువంటి విజువలేషన్స్ ను అంటే ఏదైతే అక్కడ దాని నుంచి హోమ్ నుంచి పరారైనట్టు నుంచి వాళ్ళు వెళ్ళేటటువంటి మూవ్మెంట్ దాకా కూడా ఉన్నటువంటి విజువలేషన్స్ అన్నిటిని కూడా తీయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతము తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ లో ఉండేటటువంటి ఏదైతే చుట్టూరా ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా పలు ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మనకు జమ్మూ టు కాశ్మీర్ తర్వాత ఇక్కడ చండీగఢ్ తర్వాత హర్యానా టు ఢిల్లీ ఈ ప్రాంతాలను అన్నిటిని కూడా అలర్ట్ చేసినట్లు కూడా కొద్దిసేపటి క్రితంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా అలర్ట్ కావడము, రహదారులు అన్నిటిని కూడా కొద్ది అలర్ట్ చేసినటువంటిది. అక్కడి నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ని కూడా ఇక్కడ అంటే వచ్చేటటువంటి ప్రతి వెహికల్ ని కూడా చెక్ చేసే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఏదైతే వీళ్ళు అంటే ఎవరైతే ముగ్గురు ఇక్కడైతే జువైనల్ హోమ్ నుంచి తప్పించుకొని అక్కడ ఉండేటటువంటి పోలీసులపై కూడా దాడి చేశారు. అందులో ఇద్దరు మనకి ఏదైతే పోలీసులు కూడా తీవ్రంగా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. వారిని దగ్గరలో ఉండేటటువంటి ఏదైతే జరిగినటువంటి సమయంలో అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడ్డగించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చాలా తీవ్రంగా వాళ్ళని కొట్టి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆయుధాలను తీసుకుని పోలీసులపై ఎదురు దాడి చేసి వారిని అక్కడి నుంచి పరారైనటువంటిది. అయితే ఇక్కడ వీరు ఎవరైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటిది పంజాబ్ ఇక్కడ మనకు సంఖానా సాహిబ్ అనేటువంటిది ఒక విలేజ్ కి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి చాలా హత్యలు చేసినటువంటిది ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకున్నటువంటిది ఇక్కడ మహమ్మద్ అన్వర్ కుమారుడు అన్నమాట. ఇతడు చాలా అంటే ఏదైతే ఆల్ ఖైదాకు సంబంధించినటువంటి దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నటువంటిది ఇతడితో పాటు ఇంకొక స్నేహితులు కూడా ముజఫర్బాద్ కి సంబంధించినటువంటిది జనీవాలా తర్వాత తహసీల్ గున్పూర్ కి చెందినటువంటిది మహమ్మద్. వీరందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేయడంతో ఆర్ఎస్ పురాలో ఉన్నటువంటి ఏదైతే దబ్లేహార్ అన్నటువంటి అక్కడ ఉండేటటువంటి ఎవరైతే పోలీసులపై దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా అక్కడి నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏదైతే సమ్మిట్ జరుగుతుంది ఒకవైపు హై సెక్యూరిటీ
ఒకవైపు ఇటు మనకు ఢిల్లీ తర్వాత హర్యానా ఈ ప్రాంతాల్లో కూడా అంతా కూడా హై సెక్యూరిటీ దాదాపు నిన్నటి నుంచే కూడా మనకు పహరా కాస్తున్నటువంటిది. ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు తప్పించుకున్నారన్నటువంటి వార్తతో మరొకసారి ఈ జమ్మూ కాశ్మీరు తర్వాత ఈ ప్రాంతాలంతా కూడా వివిధ ప్రాంతాల్లో వారికి ఒక అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు అన్నటువంటిది మాత్రం ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఎవరైతే వీరికి సహాయం చేసినా కానీ ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ఏదైతే అటు జమ్మూ పోలీసులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇటువైపు ఈ రాష్ట్రాల వైపు అంటే దాదాపు మనకు చండీగఢ్ తర్వాత పంజాబ్ హర్యానా ఇటువైపు రాకుండా మాత్రము వారిని చాలా కట్టుదిట్టమైనటువంటి ఏదైతే సెక్యూరిటీ ఫోర్స్ అలర్ట్ కావడము, ముఖ్యంగా వీరిని పట్టుకునేటటువంటి ప్రయత్నము దాదాపు పోలీసులు అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేస్తున్నారు. అనేక ప్రాంతాలపై కూడా దాడులు చేస్తున్నటువంటిది పోలీసులు అంటే అనుమానంగా ఉండేటటువంటి ఏదైతే వాళ్ళకి సహాయ సహకారాలు అందించేటటువంటి ఎవరైతే కొంత హైలైటెడ్ ప్లేసెస్ ఏదైతే ఉందో వారిని కూడా ఆ ప్రాంతాలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మాత్రము వీరి జాడ కొరకు తీవ్రంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏదైతే ఆ సమయంలో గాయపడినటువంటి వారి పోలీసుల పరిస్థితి కూడా కొంత క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రము ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. రైట్ కళ, థ్యాంక్ యూ. इसको ये फायर हुआ, ये फायर हुआ